హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు థ్రెడ్ బ్యాంగిల్స్లో ఒక 3 డిజైన్స్ చూద్దామండి. ఫస్ట్ది పింక్ వన్. యాక్చువల్గా థ్రెడ్ బ్యాంగిల్స్ ఇంట్లో చేసుకోవటం చాలా ఈజీ అండి. బయట అయితే కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. దట్ థ్రెడ్ బ్యాంగిల్ దట్టు కుందన్ వర్క్తో అంటే మనకి మెటీరియల్ కూడా తక్కువకే వస్తున్నాయి. బ్యాంగిల్స్, ప్లాస్టిక్ బ్యాంగిల్స్ కూడా తక్కువకే వస్తున్నాయి. బట్ మనకి టైం కొంచెం ఉంటే మనం ఇంట్లోనే మేక్ చేసేసుకోవచ్చు. మొత్తం బ్యాంగిల్ మొత్తం ఇలా సిల్క్ థ్రెడ్తో మొత్తం కవర్ చేసేయాలండి. కొంచెం టైట్గానే బ్యాంగిల్ మొత్తం కవర్ చేసుకోవాలండి. లూజ్ ఉండింది అంటే లాస్ట్లో గ్యాప్స్ వచ్చేస్తుంది. అలా గ్యాప్స్ వచ్చిందంటే చూడటానికి అంత లుక్ ఉండదు. అలా ప్లెయిన్ బ్యాంగిల్ కంటే మనం పైన కుందన్ వర్క్ చేస్తాం కనుక ఎంత టైట్గా మనం బ్యాంగిల్ మొత్తం సిల్క్ థ్రెడ్ కవర్ చేస్తామో అంత లుక్ వస్తుందండి. చూడండి, ఇంకా లాస్ట్ అయ్యేటప్పటికి కార్నర్స్ కొంచెం కట్ చేసి గ్లూ పెట్టి స్టిక్ చేసేయాలి. ఒకటి గ్యాప్ వచ్చింది అంటే మటుగా లూజ్ అయిపోయిద్దండి. బ్యాంగిల్ అంతా లూజ్ అయిపోయి థ్రెడ్స్ ఓపెన్ అయిపోతాయి. సో అదొక్కటి జాగ్రత్తగా చూసుకోండి. సో ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్లూ పెట్టి ఇక్కడ స్టిక్ చేసేసిన తర్వాత మొత్తం ఇలా ఉంటుందండి బ్యాంగిల్. చూడండి, ఇప్పుడు గ్లూ తీసుకొని మనం ఏ డిజైన్ అయితే అనుకుంటున్నామో ఆ డిజైన్లో గ్లూని పెట్టుకోవాలి. ఇప్పుడు అక్కడ కుందన్ షేప్స్ కూడా ముందే మనం చూసుకోవాలండి, ఎలాంటి కుందన్ పెట్టుకోవాలనుకుంటున్నామో అని. జస్ట్ అలా గ్లూ పెట్టేసి మనం అనుకున్న షేప్లో కుందన్స్ని స్టిక్ చేసేయటమే. చూడండి, మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లుక్ అయితే చాలా బాగా వచ్చింది. కొంచెం కుందన్స్ అంటించడానికే టైం పడుతుందండి. థ్రెడ్కి మనం బ్యాంగిల్కి థ్రెడ్ చుట్టడానికి అంత పెద్ద టైం ఏమి ఉండదు, కానీ కుందన్స్ కొంచెం జాగ్రత్తగా అతికించుకోవాలి. చూడండి, అలా లేకుంటే తిరిగి మళ్ళా గమ్ ఉండటం వల్ల మన చేతికే వచ్చేస్తాయి. అలా కాకుండా నీట్గా అతికించుకొని మొత్తం గ్యాప్ లేకుండా మనకి డిజైన్ ఎక్కడెక్కడ కావాలో చూసి అక్కడ డిజైన్ వేసేసుకోవాలి. నేనైతే మొత్తం బ్యాంగిల్ మొత్తం వేసుకున్న డిజైన్. కొందరు ఏంటంటే 4 సైడ్స్ వేసుకుంటారు, కాకపోతే ప్లెయిన్ ఉంటుంది. సైడ్ సన్నపడి బ్యాంగిల్స్ వస్తే మనం ఇలా 4 సైడ్సే వేసుకున్నా నీట్గానే ఉంటుందండి. బట్ నేను సింగిల్ బ్యాంగిల్ ఒకటే నేను మేక్ చేశాను కనుక నేను ఫుల్గానే చేసుకున్నా. మొత్తం అయిన తర్వాత లుక్ కూడా చూడండి, చాలా బాగుంది. చూడండి, మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందో. ఇలా సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా చాలా అందంగా ఉంటుంది. నెక్స్ట్ అయితే గ్రీన్ బ్యాంగిల్ ఒకటి, ఎల్లో బ్యాంగిల్ ఒకటి చూద్దాం. ఇవి అయితే కొంచెం సింపుల్ అండి, మరీ హెవీగా ఏముండదు. సేమ్ అలానే గ్రీన్ బ్యాంగిల్ గ్రీన్ సిల్క్ థ్రెడ్తో మొత్తం కవర్ చేస్తున్నా. ఇది కూడా సేమ్ అండి. ఏ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసినా మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఒకటేనండి, థ్రెడ్ని అయితే మట్టుగా కొంచెం గట్టిగా లూజ్ లేకుండా మనం బ్యాంగిల్ మొత్తం కవర్ చేసుకోవాలి. లాస్ట్లో గ్లూ పెట్టి కొంచెం గట్టిగా అతికించాలండి, లేకుంటే ఒక్క థ్రెడ్ ఊడిపోయినా బ్యాంగిల్ మొత్తం పాడైపోతుంది. చూడండి, ఇలా రెండు నేను గ్రీన్ అండ్ ఎల్లో రెడీ చేసేసుకున్నా కదా. గ్రీన్కి ఏ డిజైన్ వేస్తున్నానో చూడండి. కావాల్సిన డిజైన్లో నేను ఇలా గ్లూ పెట్టేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ కుందన్స్ నేను చిన్నవి తీసుకున్నా. కుందన్స్ అతికించడం అయితే మట్టుగా కొంచెం కష్టమే అండి, చిన్న సైజు. పెద్దవైతే ఈజీగానే ఉంటాయి కానీ. బట్ మనకి టైం ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్నవి చేసుకుంటే మనకి టైం పాస్ అవుతుంది, బట్ తక్కువ రేట్కి అయిపోతుంది. మనకి బయట అంటే కాస్ట్ ఉంటాయి, కుందన్ బ్యాంగిల్స్ చాలా కాస్ట్ ఉంటాయి బయట. సో ఎందుకు ఇంత ఈజీవి బయట అంతంత కాస్ట్ పెట్టి కొనుక్కోవటం అవసరమో చెప్పండి. చూడండి, ఇలా ఇది చాలా సింపుల్ డిజైన్, బట్ తొందరగా అయిపోతుంది, లుక్ కూడా బాగుంటుంది. దీనికి నేను చైన్తో ఫినిషింగ్ ఇచ్చానండి. ఇలా డిజైన్ కంటే లాస్ట్లో చైన్ వేసేటప్పటికే మంచి లుక్ వచ్చింది బ్యాంగిల్కి. కాకపోతే చాలా ఈజీ అండి, ట్రై చేయండి. అంతే, ఈ డిజైన్ అయితే ఇంతే అండి. నేనైతే ఇలా కుందన్స్ అన్నీ స్టిక్ చేసుకున్నాక ఇదిగోండి, ఇప్పుడు గ్లూ పెడుతున్నాను కదా, అక్కడంతా నేను
చైన్ పెడుతున్నా. ఈ చైన్ వేసిన తర్వాత ఇది స్టోన్ చైన్ కాదండి, మనకి ముత్యాలు చిన్న ముత్యాలు వస్తాయి కదా, ఆ వాటితోటి వచ్చిన చైన్ ఇది. మొత్తం కార్నర్ అంతా ఇది పెట్టానండి. అసలు ఈ చైన్ పెట్టిన తర్వాత బ్యాంగిల్కి చాలా మంచి లుక్ వచ్చింది. చూడండి ఇలా. కాకపోతే స్టిక్ చేసుకున్నప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా స్టిక్ చేసుకోవాలి. సెకండ్ సైడ్ కూడా ఇలానే గ్లూ పెట్టి స్టిక్ చేసేసుకోవటమే. అసలు చాలా ఈజీ ఉంటుందండి. ఇంతే. గ్రీన్ బ్యాంగిల్ చూసారా, అయిన తర్వాత చాలా బాగుంది. డ్రై అయిన తర్వాత ఇంకా క్లారిటీ ఉంటుంది. ఇంకా ఎల్లో బ్యాంగిల్ వచ్చేసి ఇంకా చాలా సింపుల్గా డిజైన్ చేసేసుకున్నా. మరి రెడ్ బ్యాంగిల్ గ్రీన్ బ్యాంగిల్లా జస్ట్ ఒక్క లైన్ కుందను స్టిక్ చేశాను. సేమ్ మళ్ళీ అదే చైన్ కుందన్కి రెండు వైపులా స్టిక్ చేసేసుకుంటున్నా అండి. ఇది కూడా అసలు చాలా మంచి లుక్ వచ్చింది. ఈ సింగిల్ బ్యాంగిల్ ఒక్కటి వేసుకుంటే చాలండి, చాలా బాగుంటుంది. ఈ బ్యాంగిల్స్ డిజైన్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు కావాలి అంటే మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.